వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పలు దాడులకు సంస్కృతికి తెరలేపారు. 35 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఈ దాడుల సంస్కృతి కొనసాగుతుందంటూ కూడా కొంతమంది గ్రామస్తులు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఓటర్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను కూడా మార్పు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, గత 2 రోజులుగా చూస్తున్న పరిణామాలు చూస్తుంటే సురేష్ రెడ్డి పైన దాడి కావచ్చు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా ఒక రకంగా పోలీసులు మేమేమో ఖచ్చితంగా ఇలాంటి చర్యలను ఎప్పుడు ఉపేక్షించేది లేదని చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ అలాంటి వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేవన్నటువంటి ఆరోపణలు కూడా బలమే. ఎలా చూడాలి దీన్ని? పులివెందులలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాల్సి వస్తే మాటలు ఘనం, చేతలు శూన్యం. పులివెందుల పోలీసుల గురించి చెప్పాల్సి వస్తే కేవలం వాళ్ళు చెప్పేటివన్నీ కూడా మాటలు మాత్రమే, చేతల్లో ఏమీ చేయడం లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ మాట, ఎవరైతే సురేష్ మీద దాడి చేసినారో, ఎవరైతే అమరేష్ మీద దాడి చేశారో, ఎవరైతే ఎమ్మెల్సీ రమేష్ మీద దాడి చేశారో, ఎవరైతే వేల్పుల రాము మీద దాడి చేశారో, మొత్తం ఏ బ్యాచ్లే దాడి చేసింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తిరగడం కూడా మామూలుగా తిరగట్లా. ఇప్పటికి కూడా వాళ్ళ కార్లలో రాడ్లు, హ్యామర్సు, రాళ్ళు, పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంత స్వేచ్ఛగా పోలీసులు మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను అందుకే మొన్నటి రోజు ర్యాలీ చేసినప్పుడు పోలీసు వాళ్ళను చేతులు జోడించి అడిగిన, బంగారం లాంటి ఊరు మా ఊరు, నాశనం చేయకండి మా ఊరును. ఎప్పుడో ఈ సంస్కృతి పోయింది, మళ్ళా మీ పుణ్యమా అని చెప్పి, మీ రెక్లెస్నెస్ పుణ్యమా, మీ పక్షపాతం పుణ్యమా అని చెప్పి మళ్ళీ ఈ ఊరికి ఎప్పుడో పోయిన ఆ కల్చర్ మళ్ళీ ఇప్పుడు మీ వలన ఈ ఊరికి వస్తూ ఉంది. స్వేచ్ఛగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు, ఊరు బాగుంది, నాశనం చేయకండి మీరు అని చెప్పి పోలీసు వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేసినాం. చేసిన తర్వాత చేసి 2 రోజులు అవుతూ ఉంది. ఇప్పటికీ వాళ్ళ ఊరిలో ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు. ఆ 3-4 బ్యాచెస్ ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఏం పోలీసింగ్ ఇది? మీనింగ్లెస్. ఒక పక్క వైసీపీ కార్యకర్తలను, నాయకులను మొత్తం బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు మా కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నా నో అరెస్ట్స్, వాళ్ళని అరెస్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏమాత్రం అరెస్టులు చేయరు. మళ్ళీ రివర్స్ మా మీద ఫాల్స్ కేసులు పెడతా ఉన్నారు. SC ST అట్రాసిటీస్ కేసు సెక్షన్లు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, 307లు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు ఫాల్స్ కేసులు వైసీపీ నాయకుల మీద పెడతా ఉన్నారు. అంటే ఒక పక్క ఫాల్స్ కేసులు మా మీదే, ఒక పక్క దాడులు మా మీదే, ఒక పక్క బైండ్ ఓవర్లు మా మీదే. ఇవన్నీ సరిపోనట్లుగా ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక అనెక్షర్ 7 రిలీజ్ చేశారు. ఆ అనెక్షర్ 7లో 4,000 మంది ఓటర్లు, 4,000 మంది ఓటర్లు వాళ్ళకి దగ్గరలో ఒక 100-200 మీటర్లు దూరంలో ఉన్న పోలింగ్ బూత్స్ వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉండగా, ఇన్నేళ్లుగా ఇన్ని ఎలక్షన్లలో వాళ్ళు అదే పని చేసింది. దగ్గరలో 200 నుంచి 300 మీటర్ల దూరంలో పోలింగ్ బూత్ ఉండి వాళ్ళు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ 6 పోలింగ్ బూత్లో ఉన్న ఓటర్ల పరిస్థితి ఏంటంటే, ఒక్క ఓటర్ కూడా దగ్గరలో పోలింగ్ బూత్ ఉండదు. ఎర్రబెల్లోలను నల్లపరెడ్డిపల్లికి వేశారు, నల్లపరెడ్డిపల్లిలను నల్లగొండవారిపల్లికి వేశారు, నల్లగొండవారిపల్లిలను నల్లపరెడ్డిపల్లికి వేశారు. అంటే ఇష్టం వచ్చినట్టు పోలింగ్ బూతులు షిఫ్ట్ చేయడం మనం చూసింటాం. కానీ పోలింగ్ బూతులు ఎక్కడికెక్కడ అట్లే పెట్టి ఓటర్లను షిఫ్ట్ చేసేసినారు వీళ్ళు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మరి ఎన్నికల కమిషన్ ఇంత దిగజారడము, ఇంత రెక్లెస్గా ఉండడం అనేది చాలా తప్పు. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. తప్పకుండా ఎన్నికల కమిషన్ దీన్ని రెక్టిఫై చేయాలా. దీన్ని రెక్టిఫై చేయకపోతే జరిగే పరిణామం ఏంటంటే, ఓటింగ్ శాతం చాలా ఘోరంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నల్లగొండవారిపల్లి ఓటరు నల్లపరెడ్డిపల్లికి వచ్చి ఓటేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. వేరేజ్ వాళ్ళకు ఊర్లోనే పోలింగ్ బూత్ ఉంది. ఆ పోలింగ్ బూత్లో ఒక్క ఓటు లేదు ఆ గ్రామస్తుంది. 650 ఓట్లు ఉండే నల్లగొండవారిపల్లిలో అక్కడ పోలింగ్ బూత్ ఉంది. కానీ ఆ పోలింగ్ బూత్లో ఆ గ్రామం వాళ్ళకి ఒక్క ఓటు కూడా లేదు. వాళ్ళందరూ 4 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నల్లపరెడ్డిపల్లిలో వేయాలి. హౌ మీనింగ్లెస్ ఇట్ ఈస్. ఎంత అర్థం లేని ప్రాక్టీస్ ఇది. కాబట్టి తప్పకుండా దీన్ని రెక్టిఫై చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ను గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే నల్లగొండవారిపల్లెని తీసుకుపోయి ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఎందుకు అట్లా, అంటే ఎందుకు అట్లా మార్పు చేయాల్సి వచ్చింది? ఏంటి అసలు? దీంట్లో మనకు క్రిస్టల్ క్లియర్గా కనిపించేది ఏంటంటే, వాళ్లకు ఫ్రీ పోలింగ్ జరగడం ఇష్టం లేదు. అండ్
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్, తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ప్రజలకు సౌలభ్యంగా ఇంటి పక్కనే ఉన్న పోలింగ్ బూత్ని తీసుకెళ్ళి 4 కిలోమీటర్ల దూరం వేసినారు. అదే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పోలింగ్ బూత్లో మళ్ళీ నల్లపరెడ్డిపల్లిలో 4 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి ఆ ఓటర్ ఇక్కడ వేయాలి. అంటే దీని వలన పోలింగ్ శాతం ఎఫెక్ట్ అవుతుంది, పోలింగ్ శాతం పడిపోతుంది. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఓటర్లు తక్కువ టర్నౌట్ వస్తుంది, పోలీసులను అడ్డం పెట్టుకొని బూతులు క్యాప్చర్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనేది వీళ్ళకి ఇంటెన్షన్. దీంట్లో ఇంతకు మించి మనకు కనిపించేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇంటర్వ్యూన్ అయ్యి ఈ డిఫెక్ట్ను, ఈ తప్పును తప్పకుండా రెక్టిఫై చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా టీడీపీ నేతలు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఎర్రబల్లి చెరువుకు నీళ్ళు ఇచ్చాం, అరటి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాం, మరి అలాంటప్పుడు ఎందుకు ఈ విధంగా ఓటర్లను వేరే ప్రాంతాలకు మార్పు చేయాల్సి వచ్చింది? ఎర్రబెల్ల చెరువు గురించి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడము, ఎర్రబెల్ల చెరువు గురించి ఇందాక నేను చెప్పినట్టుగా 2 నెలల నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు 2 నెలల నుంచి ఎర్రబెల్ల చెరువు పరిధిలోని రైతులు, అంటే నల్లపరెడ్డిపల్లె కావచ్చు, ఎర్రబెల్ల కావచ్చు, కొత్తపల్లె కావచ్చు, ఈ రైతులందరూ అనేక సార్లు పాపం టీడీపీ లీడర్ల చుట్టూ తిరిగినారు. మాకు ఎర్రబెల్ల చెరువుకి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి. వాళ్ళు పట్టించుకున్న దాఖలాలే లేవు. నా దగ్గరకు వస్తే నేను అందరినీ రైతులను తీసుకొని పోయి ఇరిగేషన్ ఆఫీస్కి పోయి, ఏంది ప్రాబ్లం, ఎందుకు ఇవ్వడం లేదు, 2 నెలల నుంచి వీళ్ళు అడుగుతున్నారు నీళ్లు, ఎందుకు ఇవ్వడం లేదు రైతులకు, ఇప్పటికే వాటర్ టేబుల్ డిప్లీట్ అయింది, వాటర్ టేబుల్ డిప్లీట్ అయ్యి అరటి చెట్లు కాపాడుకోవడానికి ప్రతి రైతు బోర్లు వేసుకుంటా ఉన్నాడు, కొత్త బోర్లు వేస్తూ ఉన్నాడు, లేకుంటే ఉన్న బోర్లలోనే మళ్ళీ పైపులు దించుతూ ఉన్నాడు, పరిస్థితి ఘోరంగా ఉంది, నీళ్లు పెట్టుకొని కూడా ఎందుకు పంపింగ్ చేయడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే, మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ లేదు, ట్రాన్స్ఫార్మర్ ఇస్తే మేము పంపింగ్ చేస్తామని చెప్పినారు వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నేను చెన్నై నుంచి ట్రాన్స్ఫార్మర్ అద్దెకి తెప్పించిన, 1000 kV ట్రాన్స్ఫార్మర్ రెంట్కి తెప్పించిన. ఒక 2 నెలలు పంపింగ్ చేస్తే చెరువులో కనీసం సగానికైనా నీళ్ళు వస్తాయని చెప్పి చెన్నై నుంచి ట్రాన్స్ఫార్మర్ తెప్పించినాం రైతుల కోసం. అప్పటికి ఇంకా ఈ నోటిఫికేషన్ ఏం రాలేదు, మచ్ బిఫోర్. మరి నేను తెప్పించిన తర్వాత అప్పుడు టీడీపీ లీడర్లో కొంచెం చులుగు తగిలి నేను తెచ్చిన 1000 kV ట్రాన్స్ఫార్మర్ కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచో ఒక 500 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. అది ఎంత శాడిజం అంటే, మనం తెచ్చిన 1000 kV పెడితే ఫుల్ కెపాసిటీ పంప్ హౌస్ ఆడియచ్చు, పూర్తి స్థాయిలో నీళ్లు, పెద్ద చెరువు అది, పూర్తి స్థాయిలో నీళ్లు మనం చెరువులోకి ఇవ్వచ్చు. కానీ చేయలే, వాళ్ళు హాఫ్ కెపాసిటీ మాత్రమే పెట్టి 70% స్టోరేజ్ ఆఫ్ ద పంప్ హౌస్ కెపాసిటీ మాత్రమే రన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది తెలుగుదేశం నాయకుల యొక్క పరిస్థితి. ఇక్కడ ఇంత శాడిస్టులు, రైతులు 2 నెలలు వాళ్ళ చుట్టూ తిరిగితే పట్టించుకోలే, ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఎక్కడ లేని ఉత్సాహము, ఎక్కడ లేని డ్రామాలు. అంటే అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానంటే ఇదే. అంటే నోటిఫికేషన్ వస్తేనే మనోళ్ళకు చలనం వచ్చింది. మళ్ళీ నోటిఫికేషన్ ఆగస్టు 14 అయిపోతుంది కదా, 14 దాటిన తర్వాత మళ్ళీ ఆ చలనం పోతుంది. మళ్ళీ వాళ్ళకు పించి తగలాలంటే చాలా కష్టం. అది ప్రజలకు తెలుసు, రైతులకు ఇంకా బాగా తెలుసు. నిజంగా ఎర్రబెల్ల చెరువు మీద వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేసినారు. ఏది, CBR నుంచి గిడ్డంగివారిపల్లెకు ఒక పైప్ లైన్ శాంక్షన్ చేసినారు. పనులు కూడా చాలా మటుకు జరిగినాయి. కొన్ని ఫారెస్ట్ క్లియరెన్సెస్ వల్ల మధ్యలో అక్కడక్కడ ఆగిపోయినాయి. ఆ పైప్ లైన్ CBR నుంచి మనకి ఎర్రబెల్ల చెరువులో డ్రాప్ ఉంది. దాదాపు రోజుకు 50 క్యూసెక్కులు 100 క్యూసెక్కులు దానికి ఫీడ్ చేయొచ్చు. 4-5 రోజుల్లో చెరువు నింపేయచ్చు. ఆ పైప్ లైన్ పనులు ఈ 15 నెలల్లో కనీసం ₹1 పనైనా చేశారా? ₹1 వరకు కూడా ఈ 15 నెలల్లో తెలుగుదేశం పార్టీ చేయలేదు. వాళ్ళు మళ్ళీ ఎర్రబెల్ల చెరువు గురించి, రైతుల గురించి మాట్లాడడము నిజంగా కామెడీ కాకుంటే మరేంటి చెప్పండి అన్న. ప్రధానంగా డిఐజీ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా, మేము ఉండబట్టే తలలు పగలలేదు, అదేవిధంగా మాకేం అద్భుత శక్తులు లేవు అన్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేయడం మంచిది. ఆయన హోదాలో ఆయన అట్లా మాట్లాడడము కరెక్ట్ కాదు. వాళ్ళు దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ దేర్. లా అండ్ ఆర్డర్ ప్రాపర్ ప్లేస్లో ఉండేటట్లు ఎన్ష్యూర్ చేయాలి. దట్టు ఎన్ని ప్రగల్భాలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇది స్టేట్ అంతా జరుగుతూ ఉన్న ఎలక్షన్ కాదు. ఇది ఒక సింగిల్ మండలంలో, అది అత్యంత చిన్న మండలంలో కొన్ని పంచాయతీలే ఉంటాయి, 10,000 ఓట్లు ఉండే పంచాయతీలు. పులివెందుల మండలం అంతా కలిపిన 10,600 ఓట్లు.
చిన్న మండలంలో జరిగే ఎలక్షన్ ఇది. మీరు చూసినారు ఈ మధ్య బంగారుపాలెంలో, నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను అడ్డుకోవడానికి బంగారుపాలెంలో 3,000 మంది పోలీసులు, 3 ఎస్పీలు దిగినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకు జనం రాకుండా అడ్డుకోవడానికి. నెల్లూరులో అయితే 5,000 మంది పోలీసులు, 3 ఎస్పీలు దిగినారు ఏది జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంకు జనం రాకుండా అడ్డుకోవడానికి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంకు జనం రాకుండా అడ్డుకోవడానికి మీరు ఇన్ని వేల మంది పోలీసులను డిప్లాయ్ చేస్తున్నారే. పులివెందుల మండలంలో నిజంగా మీకు ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరిపే ఇంటెన్షన్ ఉంటే కన్నా 2,000 మంది పోలీసులు ఈ మండలానికి పెట్టి ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరపచ్చు కదా, ఎందుకు జరపడం లేదు? కాబట్టి మీ ఇంటెన్షన్స్ క్లియర్గా ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి, ఓటర్లకు అర్థమైనాయి. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో త్వరలో చెప్తారు. చివరిగా ఒక్క మాట, ఏదైతే మంత్రి సవిత ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, ఏదైతే దాడులు సంస్కృతి మాది కాదు అన్నటువంటి భావన వ్యక్తం చేసింది, అదంతా కూడా వైసీపీ వాళ్ళదే. వాళ్ళు ఆ మాట అన్నారంటే ఇంకా దెయ్యాలు వేదాలు వల్లించడమే. లేకుంటే ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తలను, మా నాయకులను ఇష్టం వచ్చినట్టు తలలు బోలగొడతా, దాడులు చేస్తా, కార్ల నిండా. మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోండి, ఈ బ్యాచెస్ ఉంటాయి, సైకో బ్యాచెస్ ఉంటాయి. ఈ బ్యాచ్ల కార్లలో చూడండి మీరు, డెకాయిడ్ బ్యాచెస్, దారి దోపిడీదారుల మాదిరి ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపడము, దెబ్బ కొట్టడము, మళ్ళీ బండ్లు ఎక్కడము, జంపు. ఈ బ్యాచ్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరే వీళ్ళ కార్లు ఉంటాయి. పోయి కార్లు ఒకసారి డోర్లు ఓపెన్ చేసి చూడండి, నీకు క్లియర్గా కనిపిస్తాయి దాంట్లో ఎన్ని రాడ్లు ఉన్నాయి. ఎందుకు 2 రోజుల క్రితం మొన్న సాయంత్రము ఆటోనగర్లో పులివెందుల్లో ఒక వర్క్షాప్లో ఒక రవితేజ అని ఎవరో పిల్లోడంట, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, రవితేజ రెడ్డి అంట, ముసలిరెడ్డిపల్లి అతను 20 రాడ్లు నీట్గా కట్ చేయించుకొని 20 రాడ్లు తన కారులో పెట్టుకొని పోయినాడు. ఇది కూడా పోలీసులకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఆటోనగర్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసులకు కూడా పంపించినాం. పోలీసులు ఇన్ని దాడులు జరిగితే ఒక్క అరెస్ట్ అన్నా చేసినారా? కనీసం ఆ వెపన్స్ ఏమన్నా రికవర్ చేసినారా? ఇప్పటికీ స్వేచ్ఛగా అన్ని కార్లలో పెట్టుకుని తిరుగుతుంటారే వెపన్స్ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ పోలీసు వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తా అంటేనే కదా ఇలా వాళ్ళు చేసేది. పోలీసు వాళ్ళు మద్దతు ఇస్తేనే కదా వాళ్ళు ఇలా చేసేది. ఇప్పుడు కార్ల అద్దాలు ఏ రకంగా బండరాళ్లతో రాడ్లతో పాల్గొట్టినారో మీరు విజువల్స్ చూసినారు కదా. మొన్న రమేష్ యాదవ్ కారు, ఎమ్మెల్సీ గారి కారు ఏ రకంగా పాల్గొట్టినారు చూసినా. అది రేంజ్ రోవర్ కారు, సామాన్యంగా అద్దాలు వగలవు, అటువంటి రేంజ్ రోవర్ కార్ అద్దాలు కూడా పాల్గొట్టేసినారు వీళ్ళు. అంటే ఏ రకంగా రాడ్లు బండరాళ్ళు వాడినారు అనేది అర్థమవుతుంది కదా. ఇంకేం కావాలంటే వీళ్ళ గూన్ సర్టిఫికేటు. తల పాల్గొట్టినారు, ఆ మనిషికి కుట్లేసి హాస్పిటల్లో ఉన్నాడనే విషయం కూడా మీకు తెలుసు కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయని మీరు భావిస్తారా? తప్పకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే టీడీపీ స్థానం మేము తప్పకుండా చూపిస్తాం. సో దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి మాది కాదన్నటువంటి సవిత జరుగుతున్న పరిణామాలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు ఎర్రవల్లికు సంబంధించి ఇప్పటికే అటు పూర్తి స్థాయిలో కూడా రైతాంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరిగితే ఖచ్చితంగా వైసీపీనే గెలుస్తుందన్నటువంటి భావన ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా దాడుల సంస్కృతికి తెరలేపారు. అదేవిధంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లను కూడా చివరికి పక్కన ఉన్నటువంటి పొరుగు పోలింగ్ కేంద్రాలకు మార్చడం ఎక్కడా లేదు. ఇలాంటి సంస్కృతి కేవలం టీడీపీలోనే వచ్చిందన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.